నేతన్నలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించనుంది. చేనేత కార్మికులకు అండగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వ్యక్తిగత రుణాలు తీసుకున్నటువంటి చేనేత కార్మికులకు ₹1,00,000 వరకు రుణాలు మాఫీ చేయనుంది. 6,784 మంది చేనేత కార్మికులకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. 303 కోట్ల రూపాయలను ఆ పథకానికి కేటాయిస్తున్నారు. 2017 నుండి 2024 వరకు పెండింగ్లో ఉన్నటువంటి రుణాల కోసం ప్రభుత్వం 27.14 కోట్లనైతే మంజూరు చేసింది. చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో చేనేత కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. గమనించి మాకు నేతన్నలకు మన ఆర్జీడీ చేసినందుకు, మాకు అన్ని తీరులా మాకు సౌలభ్యం చేసినందుకు ఆయన చాలా ధన్యవాదాలు. పారిశ్రామికుల పక్షంగా, నేత కార్మికుల పక్షంగా, సంఘం పక్షంగా ధన్యవాదాలు చెప్తాను. చేనేత కార్మికుల కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 3 పథకాలు అమలు చేసినందుకు తనకు ధన్యవాదాలు మా కార్మికులందరి తరఫున నేను చెప్తున్నాను. చేనేత కార్మికులకు అందరికీ మాకు 3 పథకాలు అమలు చేసినందుకు ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారికి నమస్కారం. చేనేత కార్మికులు అయితే మొత్తం మీద సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వ్యక్తిగత రుణాలు తీసుకున్నటువంటి చేనేత కార్మికులకు ₹1,00,000 వరకు రుణాల మాఫీకి సంబంధించి అయితే తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి అయితే చేనేత కార్మికులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నటువంటి విజువల్స్ చూసాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? నేతన్నలు చాలా సంతోషంగా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మురళి, ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ సంక్రాంతి బోనస్ గా, సంక్రాంతి గిఫ్ట్ గా ఈ పథకాలను అయితే ముందుకు తీసుకొచ్చింది. దీంట్లో ముఖ్యంగా ఏదైతే 2017 నుంచి 2024 వరకు ఏదైతే వాళ్ళు వ్యక్తిగతంగా వ్యాపారం కోసం తీసుకున్న ఏదైతే ₹1,00,000 దాని బట్టి పని తీసుకున్న దానికి ₹1,00,000 ఎంత అమౌంట్ ఉన్నా కానీ దాన్ని మొత్తంగా క్లియర్ చేస్తారు. ₹1,00,000 రుణమాఫీ చేయనున్నారు. సో దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అంటే చేనేత కార్మికులను దాదాపు ఇప్పటికే ఏదైతే శారీస్, ఇందిరమ్మ శారీస్ కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన వస్త్రాల గురించి కావచ్చు, చాలా వరకు ఇప్పటికే ప్రభుత్వం ఆదుకుంది. సో ఎప్పటికీ ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రభుత్వం చేనేత కార్మికులకు ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. సో ముఖ్యంగా ఈ రుణమాఫీతో పాటు ఇప్పుడు ఏదైతే ₹1,00,000 రుణమాఫీతో పాటు దానికి సంబంధించి మళ్ళీ ₹1,00,000 పావలా వడ్డీకే ఇచ్చే విధంగా ఇప్పుడు ఒక పథకాన్ని తీసుకురాబోతున్నారు. పావలా వడ్డీ పథకం తీసుకురాబోతున్నారు. దానికి సంబంధించి కూడా యువ వికాసం కింద కూడా ఇంకొక పథకాన్ని ఈ చేనేత కార్మికులకి సంబంధించింది కూడా ముందుకు తీసుకురాబోతున్నారు. మొత్తం 3 పథకాలతో చేనేత కార్మికులని అటు ఉద్యోగ పరంగా, అట్లాగే ఏదైతే ఈ వనరులు ఉంటాయో, ఏదైతే పెట్టుబడి సహాయం ఉంటుందో ఆ పెట్టుబడి సహాయం కింద తీసుకునే అవకాశం ఉంటుంది. యువకులకి ప్రోత్సహించడంలో యువ వికాసం కింద ఈ పథకం కూడా వర్తిస్తుంది. దాంతో పాటు చేనేతలకు ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా ఈ ఏదైతే పథకాలు ముఖ్యంగా ఇవి పెట్టినారు. దీనికి సంబంధించి కూడా పెద్ద చేనేత కార్మికులు అయితే చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రభుత్వం ఈ పథకాలను తీసుకురావడం కావచ్చు. దాదాపు 27 కోట్ల పైసలకు ఫండ్స్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. సుమారుగా చాలా మంది, దాదాపు పెద్ద సంఖ్యలో ఈ రుణమాఫీ జరిగినట్లు కూడా తెలుస్తోంది. సుమారు 6,784 మందికి పైసలకు వ్యవస్థ కూడా వీళ్ళు లబ్ధి పొందిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. సో ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించి సుమారు 303 కోట్లు ఈ పథకానికి కేటాయించనున్నారు. నేతన్నలకు ముఖ్యంగా గతంలో ఎప్పుడు కూడా నుంచి గత ప్రభుత్వం చాలా సార్లు చెప్పింది నేతన్నల విషయంలో మేము ముందుకెళ్తాము, నేతన్నల గురించి పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తామని. కానీ సో ఇప్పుడున్న ఈ ప్రభుత్వం అయితే హామీ ఇచ్చాం, దానిని మేము నిలబెట్టుకుంటున్నామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవ్వని హామీలను కూడా మరికొన్నిటిని నెరవేర్చే దిశగా మేము అడుగులు వేయబోతున్నామని కూడా కాంగ్రెస్ పార్టీ సందర్భంగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ కొంచెం ఒకంత ఆనందంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూడాలంటారు మనం? ముఖ్యంగా మురళి, గతంలో ఎప్పుడూ లేని విధంగా పథకాలు రాకుండా తీసుకొచ్చిన విధంగా అమలు చేయడం ఒకవైపు గర్వంగా చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు చెప్పినాయి కానీ చేయలేదు అనేది కార్మికులకు పెద్ద ఎత్తున ఒక ఇది ఉండేది. కానీ ఇప్పుడు
చెప్పారు, చేశారు. ఆ నిధులు కూడా కేటాయించారు మొత్తం కూడా. సో దాదాపు 2007 నుంచి కూడా ఏదైతే రుణాలు ఉన్నాయో 1 లక్ష రూపాయల లోపు అవన్నీ కూడా మాఫీ అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటు మళ్ళీ పావలా వడ్డీకే రుణాలు ఇవ్వడం. సో ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ఇంకా అంటే యువతకి కూడా పెద్ద ఎత్తున యువ వికాసం కింద ఏదైతే వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా సో మేము అన్ని రకాలుగా ఆదుకుంటాం అనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. దాంట్లో సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు ఒకవైపు ఏదైతే ఈ పంచాయతీ ఎన్నికల తర్వాత కూడా ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ సంబంధించి కూడా ఈ పథకాలను ముందుకు పోయే క్రమంలోనే దాదాపు ప్రభుత్వం మొత్తం కూడా ప్రతిష్టాత్మకంగా అటు వాళ్ళను సంతోష పెట్టడం, దాంతో పాటు రాష్ట్రంలో కూడా సమిష్టిగా రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఒక జిల్లాకనే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఈ కార్మికులకు కూడా దీనికి సంబంధించి చేనేత కార్మికులకు కూడా సహాయం చేయాలనే దృఢంతో ఉంది, దృఢ సంకల్పంతో ఉంది. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మేము అండగా ఉంటామంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున అటు సీఎం రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అటు ఒకవైపు ఈ చేనేత కార్మికులు కూడా ఇప్పటికైతే ప్రజెంట్ అయితే చాలా హ్యాపీగా ఉన్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక నేతన్నలకు తెలంగాణ సర్కార్ అయితే గుడ్ న్యూస్ చెప్పింది. చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ చేనేత కార్మికులకు అండగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటోంది. వ్యక్తిగత రుణాలు తీసుకున్నటువంటి చేనేత కార్మికులకు 1 లక్ష రూపాయల వరకు రుణాలైతే మాఫీ చేయబోతోంది. 6,784 మంది చేనేత కార్మికులకు నేరుగా దీనికి సంబంధించి ప్రయోజనం చేకూరనుంది. 303 కోట్ల రూపాయలను ఆ పథకానికి కేటాయిస్తూ ఉన్నారు. 2017 నుండి 2024 వరకు పెండింగ్లో ఉన్నటువంటి రుణాల కోసం ప్రభుత్వం 27.14 కోట్లను మంజూరు చేసింది. చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో చేనేత కుటుంబాల్లో సంతోషం వెలువరిస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.